ఏందమ్మో ఈయన మునిగిపోతే వాముట కొడక ఏంటి పొద్దుగా 2 పిల్లలు ఉపోదిని పోయినోని 1 గంట భోజనానికి వచ్చేదని 11 గంటలకు ఎదవోసుకొని వచ్చినావు ఏమాదికి వచ్చింది అయ్యా తింటావా ఉంటావా పంటవా పోతావా అయ్యో అన్ని ఒక్కసారేనా తింటా ఉంటా పంటా పోతా అయ్యో నువ్వు వచ్చిన పని ఏంటి డార్లింగ్ ఏం డార్లింగ్ ఇదేం కాలెత్తుడే నిన్ను తీసుకొని సీనో పోతే సీనో విడిచిపెట్టి మనల్ని చూడబట్టి గంత గడ్డ విడిచిపెట్టి మనలే విడిగి చూస్తారు అంటే పడేలా మొగరికి మీసాలే ఉన్నాయి పిల్లలు మీసాలే ఉన్నాయి సెంచరీ పెట్టినట్టు ఆట ఏ టాకీస్ చేసినా 100 రోజులు నడుస్తుంది ఆట పో నేను రోజులే పుట్టిందట బిడ్డ 6 వారాలు వచ్చినాయి పోతా ఆయన పోవు ఆయన చింత కార్తీల పుట్టిండు ఆ రోజు పండుగ బతుకుపరిగా మిమ్మల్ని కాదన్నారే బిడ్డ మీరు ఆ కొంత పట్టుకొని రాంగా నాకు జీజే పెడతావు బాబా అలాగాని అలా మిట్ట మధ్యాహ్నం కత్తిరి మంది పెట్టుకోవడానికి రాలేదు బాబా అరే సతికి పతి పతికి సతి ఆధారమే దారమే ఆధారం ఎట్లు బండి ఏకమైతే ఎక్కడానికి అట్టు ఎక్కువ పొలం కడిగి వాళ్ళు నా కడుపులున్న బాధ నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటా బాబా అయ్యో బామరావే పెద్దనాడు పెద్ద వచ్చిన కొడుకు 20 ఏళ్ళ కొడుకు బట్ట పోటీ పోతా అంటే పట్టగాల్సి నీదేసి 14 రూపాయలు చేస్తారు అరే కొడుకైనా మన కొడుకు పెళ్లి చేస్తే కూడలు వచ్చే వంట పనులు చేదబట్టి చేస్తే నీ తల మీద బరువు తీరుంది నాకు ఎల్లయ్యని రాస్తే మల్లయ్యని పడుతుంది కంటి చూపులు వస్తుంది కలవరాజు వస్తుంది రాజుకు పెళ్లి ఏది రాజ్యమే వెళితే నా తల మీద బరువు తీరుద్ది అయ్యో కొడుకైనా మన కొడుకు చెప్పి రాజు పెళ్లి వేసినాక మనం ఏడ ఉన్నావా ఏడ వన్నావా కొడుకు క్షత్రియ రాజుకు పెళ్లి ఆట చేద్దాం కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి చేద్దామంటే కొడుకు అవ్వకు పెళ్లి లంచపోతే పిల్లాన్ని కొడితే పేవీకి రావాలి అనగా అయినా ఒక పుట్ట ఉడితే పాత కూడా వచ్చి శిబిరి పెట్టిస్తున్న వేసినట్టు చుట్టూ నా కొట్టు నీ కొట్టుడు కాలిపోతే ఈ తారంగా కొడితే ఏనా సంగతి సంసారం చేస్తుంది ఏనా మోనాలు సంసారం చేస్తుంది పొద్దుగాలు వేసి నీ ముఖం ఎట్లా చూడరా మళ్ళా నీ ముంద చెత్త పెట్టరా కళల అన్నం వేసి నీ ముంద చెత్త పెట్టాను ముఖం చూసుకుంటే ఎట్లా తింటావు తెల్లంటలు నా ఇంట్లో అయ్యో మర్చిపోయి వెళ్తే ఊరికేనైతే ఆದ್ರೆ పొడలు ₹1,00,000 ఖర్చు వస్తుంది పెద్ద 10 రోజులు సల్లిళ్ళల్లో మునగాలి గొర్రె పెనుగా దేవదాసు సగం ఫ్రై చేసుకోవచ్చు చూడకపోతే సగం ఎండి చేసుకోవాలి నీకో 4 పెడతారా రాదా ఫిష్ అందరూ నవ్వుతారు కానీ తెగిన ఆడతాను భర్తను వాడు వీడు అంటారు ఒక్కరని అంటారా ఏమి నడుస్తుంది అట్టగే నడుస్తుంది గీతారంగా కొట్టుడారా కొడుకు క్షత్రియ రాజుకు పెళ్లి చేస్తే తల వీధి పరుగు తీరుద్దమ్మా కనుక వాళ్ళ గాని వాళ్ళ వచ్చి ఇవాళ కొడుకు పెళ్లి చేద్దామన్నా నాదా ప్రాణేశ్వర మన నాటి పెళ్లిళ్ళు అవ్వయ్య చెప్పిన తిన్నాము మెచ్చి చేసుకున్నాం ఇవాళ మన కొడుకు
స్టడున్న వాడైండు ప్రపంచం అంతా కంప్యూటర్ రాజ్యం అయింది మరి మనం చేసిన పెళ్లి ఆ కొడుకు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు బడికి పోయిన కొడుకు రాని సుందరగిరి మహారాజు నాటి దాన్ని రాజుగా కూర్చొని ఆ కొడుకు రాని మరి కొడుకు పెళ్లి చేద్దామని సార్చుకొని తల్లిదండ్రి ఇంటికాడ ఉండంగా బడికి పోయిన కొడుకు క్షత్రియ మహారాజు ఎర్రగడ చిత్రి అరవైకుల వ్యవహార మాలిక సుమారు మాలిక సార్ కుళ్ళు కుళ్ళ పంటి పళ్ళు పళ్ళ చదువుకుని వాళ్ళు క్షత్రియ మహారాజు గడిలోన సార్ కనకనకనకంట కొట్టేప్పుడు ఇప్పుడు పుస్తకాలు ఏపుకేసుకుని సందర పుస్తకాలు సంఖ్యకేసుకొని తల్లి పూలారా అని వేలకైనా కొడుకు క్షత్రియ రాజు క్షత్రియ రాజు కొడుక వచ్చే వాళ్ళు అయితే కొడుక కొడుకు వచ్చిండు అను అత్తడయ్యా వచ్చిండే అత్తడు వచ్చిండే అత్తడు ఓ మరిగే లంజ కడుపు కాల కదా లంచాయని వచ్చింది కదా ఎటువంటి దాన్ని అయితే లంచాయని అంటారు లంచ కొడుక చెడిపోయింది అని అంటారు కట్టె పెట్టి కొడతారు ముక్కలు ఏంటిది తలకాయ నాక తలకాయ కావడం ముక్కుల కట్టె పెట్టాలి నీ అవ మాయ మావ ముసలు అయిన వాళ్ళ ముట్టిదవుతాడు అవని మంచి 10 మంది ఉండాలా ఒక్కడు దాని అవయ ముచ్చటి సాధించడానికి మా వాళ్ళకి పగటికి తలుపులు పెట్టుకుని మాట్లాడతారు నేను వచ్చి గంట సేపు అవుతాను మమ్మీ బాబుది నేను ఇట్లా ముచ్చి నొడతలేమని కొత్త కొత్త చుట్టాలు వచ్చి కూర్చున్నారు ఈ చుట్టాలు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చిర్రే అయ్యో నిన్ను వీళ్ళు అలా మంచి రోజని వీళ్ళందరు నిన్ను చూడొచ్చిర్రురా నాకేమైందని చూడొచ్చిరావా నాకు జ్వరం వచ్చిందావో యాక్సిడెంట్ అయిందావో బాయిలో పడ్డనా గర్భసంచి ఆఫీస్ తెలుసు కదా నాకేమైందా మమ్మీ ఈ పోరకి ఎట్ట పెళ్లి చేసి చూడొచ్చిల్లురా కొడుకు అంటే ఏమైంది అనవచ్చి కొడుక నిన్ను వీళ్ళు అడగచ్చిల్లురా ఏమో గుర్తులన్నీ మీ చేతుల్లో ఏమిటి నా దగ్గర ఏమన్నా ఏం గుర్తులురా చాలా హుషైన గుర్తు కొడుక గుత్తి గుత్తి మీ నాయన దగ్గరనే ఉన్నది నా దగ్గర ఏం పాడుపడ్డది ఉత్త మనిషినే నన్ను నమ్మర్రా వాడు గుత్తి మీద చెయ్యేసుకుంటేనే వాడికి అన్నంటుకుంటది కొడుక సరిపోయింది కాపాడుకో అంటే నేను అవ్వబోగాలి ఎవరు అంతా మీ చేతుల్లో ఏమన్నా నా దగ్గర ఏమన్నా అడగచ్చు చూడండి అది కాదు కొడుక చూడండి ఇది కాదు కొడుక మన ఇంటి ముందు ఉన్న పెద్దల్ని కనుకనే మన భూములు కాదు మన రాజ్యం కాదు మన పరగన కాదు కర్ర 360 ఆమెల దూరాలు కనుక సుందరగిరి అమ్మవారి పేరు ఆ తల్లి పేరు సుందరదేవి ఆయన సుందరదేవి గర్వాన కలిగిండు ఇద్దరు బిడ్డలాట కొడుక పెద్ద బిడ్డ అరణమ్మ చిన్న బిడ్డ కరణమ్మ పెద్ద బిడ్డ పెళ్లి చేతులు నిశ్చయించుకొని ఎలా రాజ్యాలు కొల్ల దేశాలను తిరగను పిల్లవాడి ఉన్నవంటే మన ఇంటికి వచ్చిర్రో కొడుక మమ్మీ ఓయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళ బిడ్డ అరుణావతి నన్ను చూసి నచ్చితే నేను వాళ్ళ బిడ్డను చూసి నచ్చితే పెళ్లి కుదిరిచ్చి పెళ్లి చేస్తారా నాకు ఎన్నేళ్ళు ఉన్నాయని పెళ్లి చేస్తావే ఓ ఏళ్ళు ముదిరిందా కాలు ముదిరిందా నాకేమంతా ఈడొచ్చిందని పెళ్లి చేస్తావే పిల్ల రావుకిచ్చి పెళ్లి
చెంగలిచ్చి పంగలు పెడతారు మేము ఇద్దరం మమ్మీ ఓ మదరు ఓ తల్లి ఓ దొంగసా అన్ని ఒక్కటే కొడక అవ్వ మమ్మీ మదరు నేను పెళ్ళొద్దండి వాడిని నీకు పెళ్ళి అంటే అడిగి చేసుకుంటా ఆ కొడుకరికి అయితే మాట ఎప్పుడు ఇచ్చిండో సుందరగిరి మహారాజు అన్న భోజనాలు పెట్టి ఓ అన్న ఇవాళ ఉదాహరణ చేస్తారు రేపు లేదు ఎల్లుండికి నీ బిడ్డలు వస్తామని అన్న భోజనం మర్యాద చేసి ఆ సుందరగిరి మహారాజు వెళ్ళవచ్చిండు ఆయన రాజ్యం ఆయన వెళ్ళిపోయింది అలాంటి బాలుడు క్షత్రియరాజు అందంగా తయారై పెళ్లి శుభ్ర పోతని అందంగా తయారయ్యిండు ఓ నువ్వు నేను ఆడి ఆడి కాదు డాడీ అని అనరా మనం ముగ్గురే పోదామా పెళ్లి శుభ్ర దోస్తులు ఎవరున్నా పిలుచుకొని నేను రఘుపటేళ్ళు నేను పట్టుక నాకు దోస్తులు ఎందుకు లేరే బాబా ఇక అన్న మా అన్న వెంకటేశ్వరుని తీసుకెళ్ళాడు. అయ్యా నువ్వు దోతి కట్టుకోవాలి చేతుల కట్టె పట్టుకోవాలి చిన్న గాంతాత బయలుదేరి పెళ్లి కొడుకుతుంది అక్కడ కట్టేవాడుకొని నడవ కూర్చున్న తమ్ముడిని తీసుకుపోదాం తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు పైన చేయాలి నొట్ట సుట్ట పెట్టాలి ముందట తోడు కూర్చోవాలి ఇక మమ్మీ ఓ నాకు పెళ్లి ఫిక్స్ అయింది అనుకో ఆ. ఇక ఈ చెల్లెను తోడు తీసుకోకపోతే ఈ చెల్లె గరిగపుడి పట్టుకుంటుంది ఆ అక్క మంగళారతి పట్టుకుంటుంది రెండు పొట్టు మీద పట్టి కొడుక అందంగా తయారై పెళ్లి సూపులకైనా తల్లితోడి ముగ్గురు పెళ్లి సూపులకు రారా వారి తమ్ముడ కొరయ్య డోరు ఏమంటాడు కోతిన పుడకల ముందు తాగుబోతు కూరయ్య అంటాడు డోరు నేను గట్టెందుకంటాడు అన్నవాడు అన్న నా ఇక్కడ వచ్చిండు అన్నవాడు అయినా నేను ఓ పెంకుటిల్లు కాదు రేకుల సెట్ కాదు స్లాబ్ కాదు అటుదే కమ్మల గుడిసె గుడిసె దెబ్బెత్తే ఓడితే నీ గుడిసెలు ఏమలేని వచ్చింది ఈయన కట్టినట్టు నా చెట్టు అన్నీ కొట్టింది అన్నవాళ్ళు వారిని పిల్లలు వారు ఒక్కడే కొట్టినాక అర్థం కాలేదు ఎందుకు వస్తారు పత్తి కుట్టి మందాకి సాగకపోయావు మంది ఎందుకు తాగాలి అన్న పొద్దున సర్పంచ్ దగ్గర పిలిపించిన మన చేత ఏదో దండగా తీసుకున్నాను ఈయన అయినా నీకు పత్తి పండ కుట్టింది వడ్డు పండ కుట్టింది తోట పండ కుట్టింది ఈ ఏడాదికి 4 కేసులు పడితే ₹1,00,000 పడ్డావు అయినట్టే ఊరండు కాలం పెట్టే పోరుడు ఏమంటాడు కొరుట మెట్టి వెళ్ళే పని ఎవ్వకు నాకు కుప్ప అంటాడు నేను గట్టెందుకు అంటాడు అన్నవాడు ఒకరోజు మా ఉన్నవాడు పడగల సీనం ఏంటట అయితే ₹50 ఇక్కడ తీసుకుని మా సీను ఇంటికి ₹50 కుప్ప ఇంటికి వచ్చి అక్కడ ఇక్కడ ఎత్తేస్తాను ఈసారి ఎవరిట్లుండదు ఎవడెవో అవ్వకు ఒకడెవో పెళ్ళాలి కారా అయ్యో నిన్ను అవ్వా బాబుసేరు రాయి పక్కన తోస ముఖం నాడా వాడినా చూడుండ్రి మరి వాడినా కోపం ఎక్కడ వచ్చే ఇంటికాడ వాడి వదిలకు నాకు మంచి వాడు ఉన్నది అక్కడ కోపానికి ఇక్కడ ఇస్తాడు
అనుకుంటూ సుందరగిరి రాదు బంగుళాలు వేడేకరి వచ్చని ఆ తల్లితో అని ముగ్గురు మా చోట ఏనాడు నిలుసోని ఉన్నారు ఓ బిడ్డల కన్నా తండ్రి కనుకనేమి సుందరగిరి మహారాజు వచ్చేది వరగాన్ని బంధుత్వాన్ని కన్న రుచి దిగదిగి నేరుగా ఎదురుగా వేండి ఎదుర్కొన్నాడు ఏడుకున్నాడు కాళ్ళకు నిల్లిచ్చుండు బలాయి తీసిండు పోతుండ కృషి చేసనే వచ్చిన వాళ్ళని మాట ముచ్చట మర్యాద మందలి చాయ్ ఆ చూడ కూర్చుంట పెట్టి గబగబ మాత్రం తన 7 విడల వీరికి ఎక్కాడు తన భార్య సుందరి దేవిని పిలుచుకొని అన్నాడు ఓ బామా సుందరి దేవి వచ్చిన దాదా ఇలాగపోయిన అలాగ వచ్చినారా అత్తవండి నువ్వు పని చేస్తావో చెయ్యవో తాళ్ళ చూస్తే నీకు కాళ్ళు వాడి పడతాయి నీకు వాడి పడతాయి అయ్యా గ్యాండ్ షాపును చూసిందంటే ఆటో ఖరాబ్ అయింది పాడవాడి అమ్మ బుద్ధి కాదు పోతే పని చెయ్యని అంటే ఇవాళ చెప్తే రోజు చేస్తారా ఇవాళ కొడితే రేపు పెడతా పట్టుకొని చేసుకుంటే పట్టుకొని గోదారిగినట్టు అవుతుంది అనుకుంటారు పాడవాడి నేను ఏం చేయాలి వాడి కోసం మిషన్ కదా ఈ దట్టకు పడితే ఆ దట్టకి వెళ్ళినట్టు వచ్చేది మాట మాట ముచ్చట ఆడదాని కోపం లచ్చి ఎట్లా మగోడు 2 పూటలు తింటే అది 4 పూటలు తినాలి కూరబు అయినాక అంతా గడిపి ఓ గంటలో పెట్టి మూతికే కట్టుకుని చూకెళ్ళ నాడికే పెట్టా కాదా కష్టమయ్యా దరిద్రం మగోని కోపం ఆడదాని కోపం లచ్చి కాదనా మొగోడు కడుపుండదిని పుచ్చాడు కట్టం చేస్తే ఆడి సుఖపడుతుంది కానీ నువ్వు తింటావంటావు గుంజుకో నువ్వు లేకున్నా లేవు నువ్వు తిన్నదంటే నువ్వు తిన్నాక పంటపోతే ఏం చేస్తాను చెట్టు ఉండద్దా ఎవరు ఏడబోతుంది మరి ఎట్లా బతామని అరే నేను పోయించేంది నేను చెప్పేదా కాగదా ముచ్చట దొర్రనియరా నేను అద్దానా నువ్వు మాట్లాడంగా ఎట్లా కొట్టుకుంది నేను ఏం చెప్తుంది దీంతో సంసారం ఇగో నేను పోయినా నువ్వు పోలేదా నేను అన్ననా నేనే సాగబోతు నిన్ను పేన పని అయిందా అంటే నువ్వే చెప్పాలి ఎట్లనే ఏం చెప్తుంది ఇంకా రాగట్టుకున్నావు అదే తాగు నీ వరకు నీ లివర్ ఖరాబ్ అయిందట మన స్కానింగ్ ఇస్తే లివర్ పేషెంట్ అదే నువ్వు రాకే బామా సుందరదేవి నేను పిల్లగాన్ని చూసి వచ్చిన పిల్లగాడు మాత్రం వాళ్ళ బంధుత్వం కనుకనేవి తల్లిదండ్రి వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చారు వాళ్ళ కాళ్ళకు నిలిచి కూర్చుంట కృషి చేసి సేవంతా తరువుల మీద కూర్చుండబెట్టి మాల మీదకి వచ్చిన మన బిడ్డ అన్నవరు తయారు చేసి షాపల్యం చేతికి ఇచ్చి మాల కిందికి తీసుకురా నేను పోయి ఏమో వాళ్ళతో మాట్లాడుకుంటుండే పోయి ఆడోళ్ళ కాడ మెదలకు ఆడోళ్ళ గురించి అంటున్నావు నేను మిగిలిన పెద్ద మీ అయ్య తయారుగా మాట్లాడు తయారై షాపాలు మసుకున్నట్టు ఇంటి ముంగడు వారని అంటాడు బిడ్డ తయారుగా మంచిగా తయారుగా మంచిగా తయారై పల్లె మసుకొని పోదప్పా ఇంటి అయ్యి అట్లా అని ఇద్దరు బిడ్డలు అరడాది కన్నా